ఫేవరెట్స్తో సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ షోరూంలో న్యూ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పట్టు అండి, లైట్ వెయిట్ పట్టు శారీ. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కాకపోతే ఫుల్ డిజైనర్ శారీ లాగా వస్తుందన్నమాట ఈ శారీ. పళ్ళు పాటు అంతా కూడా బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ వచ్చేసి మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనం పింక్ కలర్ రాణి కలర్ బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చేసి తర్వాత మనకి కడ్డీ స్టైల్లోనే మనకి జరీతో ఒక బోర్డర్ ఇచ్చారు. సేమ్ మనకి కింద కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేతలో ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఎక్కువ కొంచెం డబల్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. క్రీపర్ పార్ట్ టోటల్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లు కనిపిస్తుంది. దాని చుట్టూ వచ్చినటువంటి మనకి అవుట్లైనర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్తో తీసుకున్నారు. అలాగే అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ని మాత్రమే మనకి కట్ వర్క్ స్టైల్లో, అలాగే జరీ అంటే ఫుల్ జరీ ఇవ్వకుండా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్తో మనకి జరీతో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే దీంట్లో మనకి కొంచెం హైలైట్ చేశారు. అలాగే క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత్తో ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది. అలాగే దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనం ఇంతకుముందు పళ్ళు చూసాం కదా, ఓన్లీ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇలాగే ఇస్తారండి. పింక్ కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్ కాంబినేషన్, సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ వచ్చింది. అలాగే దీంట్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా టోటల్ శారీలో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ని మనకి ఇక్కడ ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. దీంట్లో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కదండి మనకి శారీలో, ఆ ఫ్లవర్స్ అనేది మిస్ చేసి ఓన్లీ క్రీపర్ పార్ట్ని మాత్రమే మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ కూడా లైట్ వెయిట్లో శారీ అండి, లైట్ వెయిట్ పట్టు శారీ. ఇది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ. మనకి టోటల్ శారీ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అంటూ ఇవ్వలేదన్నమాట. మొత్తం సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళులో కూడా మనకి వేరియేషన్స్ వచ్చింది. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ అంతా కూడా రెడ్ కలర్, అలాగే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ 3 కలర్స్తో ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ క్రీపర్ పార్ట్ అంతా అలాగే లీవ్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి బంచెస్ స్టైల్లో తీసుకున్నారనమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా. ఆ తర్వాత 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ టైప్లోనే మనకి ఇట్లా సర్కిల్స్ వచ్చేటట్లుగా ఒక డిజైన్ వచ్చింది. తర్వాత అంటే పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో లైన్స్, ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత మనకు ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది, మళ్ళీ సేమ్ లైన్స్ అనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ తీసుకున్నారో మనకి సెకండ్ వైపు కూడా పళ్ళులో బోర్డర్, మనకి సెకండ్ బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కంటిన్యూ చేశారు. మనం పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైల్లో సింపుల్గా మనకి నార్మల్గా ఇచ్చేసారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది, కాకపోతే కింద మనకి దీనికన్నా కూడా కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు బోర్డర్. ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే ఫ్లవర్ బంచెస్ చూసామో సేమ్ ఫ్లవర్ బంచెస్ని మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. అవి కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ అండ్ కొన్ని చోట్ల వచ్చేసి మనకి ఫ్లవర్ ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. అలాగే ఇంకొక చోట వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలా కలర్స్ చేంజెస్ అంటే ఆ 3 కలర్స్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ చేసినా కూడా చిన్న చిన్న వేరియేషన్స్తో. ఇక్కడ లీవ్స్ పార్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనకి శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సన్నటి లైన్స్ కనిపిస్తుంది. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. అంటే ఎల్లో కలర్ మీద మనకి ఈ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బుటీ అనేది చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. జరీతో ఏదైతే డిజైన్ చేశారో సేమ్ అది వచ్చేసి ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్ కాబట్టి కొంచెం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లుక్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసి మనకి సింపుల్గా ఇచ్చారు. అది కూడా మనకి సేమ్ ఫ్లవర్స్, ఈ బుటీస్ ఏవైతే ఇచ్చారో సేమ్ ఫ్లవర్స్తోనే మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో కడ్డీ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9375 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్టు వస్తుంది. మొత్తం అంతా టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే క్రియేట్ చేశారు. అంటే కాంట్రాస్ట్ పళ్ళు అంటూ ఇవ్వకుండా
ఫుల్ శారీ అంతా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి ఇక్కడ పళ్ళు మాత్రం డిజైనర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి వేరే కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు వన్ సైడ్. ఆ తర్వాత గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్తో 2 లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో యారో మార్క్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట బోర్డర్ లాగా. ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ బంచ్ ఏదైతే ఉందో ఈ బంచ్ మొత్తం అంతా కూడా మనకి ఫ్లవర్తో సహా గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. మిడిల్ పార్ట్లో మాత్రమే ఒక బడ్ స్టైల్లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో అలాగే మనకి బోర్డర్స్ కూడా కొంచెం హెవీ లుక్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి గోల్డ్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. పైనంతా కూడా ఒక క్రీపర్ స్టైల్లో మనకి లోటస్ ఫ్లవర్ని ఇచ్చారనమాట. పైన కింద ఎడ్జస్ట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏంటంటే సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత సన్నటి లీఫ్ వర్క్ వచ్చిందండి. ఈ చిన్న చిన్న లీవ్స్ వచ్చేసి ఒకటి బ్లూ కలర్, ఇంకొక చోట వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా డైమండ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వస్తూ మనకి కట్ వర్క్ స్టైల్లో డైమండ్స్ వచ్చింది. మొత్తం అంటే కొంచెం బిగ్ బోర్డర్ లాగానే వచ్చింది. సేమ్ ఇదే బోర్డర్ని మనకి కింద కూడా రిపీట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మొత్తం ప్లెయిన్ ఇవ్వకుండా మనకి 2 కలర్స్ కాంబినేషన్లో మనకి పైన ఏ కలర్స్ అయితే యూస్ చేశారో థ్రెడ్ కలర్స్ అంటే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్స్తో మనకి టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ని డిజైన్ చేశారు. మనకి ఈ బుటీ చూసినట్లయితే ఒక వైపు నుంచి మనకి రోజ్ బట్ టైప్లో వచ్చింది. ఇంకొక పక్క నుంచి చూసినట్లయితే మనకి మ్యాంగో స్టైల్ కనబడుతుంది. అలాగే సింకు ఆకారం కూడా కనబడుతుంది. టోటల్ అంతా కూడా మనకి బ్లూ కలర్తో ఇచ్చేసి లీవ్స్ పార్ట్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చారనమాట. సేమ్ ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే మనం కలర్ చేంజ్ చేసామో సేమ్ ఇక్కడ ఇంకొక చోట వచ్చేసి మనకి సేమ్ అదే పార్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే ఈ 2 కలర్స్ మనకి బోర్డర్లో ఏదైతే 2 కలర్స్ యూస్ చేశారో ఆ 2 కలర్స్తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారనమాట. ఫుల్ ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి సేమ్ అండి యాజ్ టీస్గా మనకి టోటల్ త్రూ అవుట్ శారీ అంతా బోర్డర్స్ ఏవైతే వచ్చాయో బిగ్ బోర్డర్స్ అదే బోర్డర్స్ని కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. మనం సిల్వర్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ కానీ మనం ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది ఫుల్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9480 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పటి వరకు మనం అన్ని కూడా డార్క్ కలర్స్ చూసాం కదండి. ఇది లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. లైట్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఏంటంటే మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు శారీ అండి. లైట్ వెయిట్లోనే మనకి కంచి పట్టులో ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుందో సేమ్ అదే టైప్లో ఇచ్చారు. దీంట్లో ఎక్కడా కూడా మనకి ఎక్కువ జరీ అనేది యూస్ చేయకుండా మొత్తం కూడా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేసి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో 2 వేరియేషన్స్ చూపించారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకుని దీంట్లో డిజైనింగ్ అంతా కూడా మ్యాంగోస్ టైప్లో మనకి లీఫ్ లాగా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్స్ వచ్చేసి మనకి లీవ్స్ టైప్లో తీసుకున్నారు. మనకి ఇలా ఒక బోర్డర్ని కట్ వర్క్ స్టైల్లో అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో వచ్చేటట్లుగా మనకి తీసుకున్నారనమాట. డిజైన్ అంతా కూడా అటు ఇటు వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లాగా సన్నటి లైన్స్తో జరీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి అంటే పళ్ళులోనే ఇది ఒక డిజైన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి 2 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. అది కూడా మనకి మ్యాంగోస్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఒక షాండ్లియర్ లుక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో వచ్చింది లుక్. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం జరీతో ఇచ్చారు. అది కూడా మనకి ఫుల్ ముద్దగా జరీ ఇవ్వకుండా అక్కడ లైన్స్ లాగా తీసుకున్నారు. అంటే ఇక్కడైతే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ జరీలో కూడా మనకి అట్లా లైన్స్ అనేది వేరియేషన్ చూపించారనమాట. అంటే 2 డిఫరెంట్ బోర్డర్స్ తీసుకున్నారు. అంటే పళ్ళు పార్ట్ అంతా కూడా టోటల్ శారీ చూసినట్లయితే ఓన్లీ కడ్డీ బోర్డర్ స్టైల్లోనే సన్నటి లైన్స్ లాగా జరీ లైన్స్ వచ్చింది. మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. దాని తర్వాత మనకి ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది సన్నటి లైన్స్. తర్వాత మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా ప్లెయిన్ తీసుకుని అంటే శారీ బేస్ కలర్ తీసుకుని మనకి పళ్ళులో ఎలా అయితే డిజైన్ వచ్చిందో మనకి ఇక్కడ చూసారు కదా జరీ, అలాగే ఇక్కడ కలర్ థ్రెడ్తో సేమ్ అదే డిజైన్ని మనకి సింగిల్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ తీసుకున్నారు. పైన బోర్డర్లో వేరియేషన్ చూపించారు. మళ్ళీ కింద వచ్చేసరికి టోటల్ శారీ అంతా కూడా మనకి పళ్ళులోనే ఇంకొక చోట నేను మీకు చూపించాను. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్తో సన్నటి లైన్స్ వచ్చేసి మొత్తం అంతా కూడా మ్యాంగో డిజైన్ కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారని టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది రెడ్ కలర్తో.
కింద వచ్చేసి మళ్ళీ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ డిజైన్తో పాటు పైన మనకి ఏదైతే లైన్స్ ఇచ్చారో ఆ లైన్స్ కంటిన్యూ చేశారు. దానిపైన వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో కింద ఆల్టర్నేట్గా మనకి ఒక చోట వచ్చేసరికి జెరీ కలర్ కాంబినేషన్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి థ్రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బుటీస్ని కంటిన్యూగా ఇచ్చారు. పైన ఏమో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు, కింద వచ్చేసరికి మనకి కంటిన్యూగా ఇచ్చారు. ఆ తర్వాత దానిపైన ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి ఫుల్ జరీతో ఒక క్రీపర్ స్టైల్లో క్రియేట్ చేశారనమాట. మొత్తం కూడా మనకి ప్యూర్ జరీతో డిజైన్ చేశారు దీంట్లో, అంటే స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వచ్చింది టోటల్ శారీ అంతా కూడా. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్, అది కూడా చాలా సింపుల్గా ఉండేటట్లుగా తీసుకున్నారు. గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారనమాట టోటల్ బ్లౌజ్ పార్ట్ మిడిల్ అంతా కూడా. పైన బోర్డర్ చూసినట్లయితే సింపుల్గా కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి లైన్స్ ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ పైన అయితే ఎలా ఇచ్చారో సన్నటి లైన్స్ లాగా యాజ్ గా అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ కన్నా కూడా రెడ్ కలర్, మనకి టోటల్ శారీ అంతా కూడా రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఆ రెడ్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ టోటల్ శారీ అంతా కూడా మంచి డీసెంట్ లుక్ ఉందండి మనకి లైట్ కలర్ కాంబినేషన్లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్ అండి. ఇప్పటి వరకు మనం అన్ని కూడా పట్టులో లైట్ వెయిట్ శారీస్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ అనమాట. రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది టోటల్ శారీ అంతా కూడా. ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుందండి ఈ శారీ. పింక్ కలర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మనకి లంగావని స్టైల్లో మనకి గోల్డ్ కలర్తో వస్తుంది. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్ అంటే మనకి పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా మనకి 2.5 మీటర్స్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో మనకి షిఫాన్ మెటీరియల్ వచ్చేటట్లుగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. గోల్డ్ కలర్లో కుందన్స్ వచ్చాయి. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్. పైన వచ్చేసి మనకి బ్లూ కలర్తో పైపింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి జూట్ స్టైల్లోనే మనకి గోల్డ్ కలర్ మెటీరియల్ తీసుకున్నారనమాట, ఒక చిన్న బోర్డర్ లాగా. తర్వాత ఇవన్నీ మనకి ప్లెయిన్ మెటీరియల్స్తో చిన్న చిన్న బోర్డర్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద యాంటీ కలర్ కాంబినేషన్, అలాగే మనకి గోల్డ్ కలర్తో వచ్చేటట్లు మనకి చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా కూడా, అంటే 2.5 మీటర్స్. ఆ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇది హాఫ్ అంటే లంగావని స్టైల్ కదా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది కూడా మనకి షిమ్మర్లో వచ్చింది అనమాట. నెట్టెడ్ మీద మనకి షిమ్మర్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్లో. శారీ అంటే ఫుల్ షోల్డర్ పార్ట్ అంతా వచ్చేసి మనకి ఫుల్ అంటే బ్రైట్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి కుచిళ్ళ పార్ట్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారనమాట. మనకి ఇది ఎట్లా ఉంటుందంటే మనకి చూడడానికి లేస్ టైప్ ఆఫ్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. దీనికి బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా ఇచ్చారనమాట. దీంట్లో ఏంటంటే మనకి వేరియేషన్, అది కట్టుకున్నప్పుడు మనకి కుచిళ్ళ పార్ట్ అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తూ, అలాగే షోల్డర్ పార్ట్ అంతా రాణి పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా మొత్తం అంతా కూడా పింక్ కలర్, అంటే షోల్డర్ పార్ట్ పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తో షేడెడ్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. అలాగే లీవ్స్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్తో మనకి కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించేటట్లుగా తీసుకున్నారు. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ మాత్రమే వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఫుల్ అంతా కూడా అంటే మనకి చిన్న హ్యాండ్స్ తీసుకున్నట్లయితే మనకి ఫుల్ అంతా కూడా కవర్ అయ్యేటట్లుగా వచ్చింది. మొత్తం మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. దీనికి మనకి ఈ శారీలోనే పెట్టికోట్ కూడా ఇచ్చారు. గోల్డ్ కలర్ మనకి అంటే కుచిళ్ళ పార్ట్ అంతా గోల్డ్ కలర్ కాబట్టి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. అంటే పెట్టికోట్ కూడా, ఇన్నర్ పెట్టికోట్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. మొత్తం ఫుల్ ఆల్ కలర్స్ కూడా దీంట్లో మిక్స్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్తో డిజైన్ చేశారు. కలర్ఫుల్గా ఉండేటట్లు ఉంటుంది. మొత్తం మనకి ఇక్కడ ఓన్లీ 1 శారీలోనే మనకి ఆల్ కలర్స్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, పైన వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అంటూ సపరేట్గా ఇవ్వకుండా, అంటే పళ్ళు అంటూ మొత్తం టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మనకి బ్లాక్స్ టైప్లో. ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కనిపిస్తుంది, లైట్ వంకాయ రంగు కనిపిస్తుంది, అలాగే బేబీ పింక్ కలర్, తర్వాత పైన వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ చేశారు. దానిపైన మనకి గోల్డ్ కలర్తోనే చిన్న ప్రింట్ డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అంటే ప్రింట్ వచ్చింది మొత్తం టోటల్ శారీ అంతా కూడా. మనకి బోర్డర్స్ చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి జరీతో ఒక ఫ్లవర్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. అటు ఇటు వచ్చేసరికి పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక మెటీరియల్కి గోట్ వర్క్ ఇచ్చారనమాట. తర్వాత షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. మనకి ఈ శారీకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఈ గ్రీన్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్ డిజైన్ వచ్చింది. మళ్ళీ కింద వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారు.
కింద బోర్డర్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇక్కడ వరకు మనకి యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ పార్ట్లో మాత్రమే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేటట్లుగా వచ్చింది. లెమన్ ఎల్లో కలర్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్తో మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. టోటల్ మనకి కింద బోర్డర్ అంతా ఇలాగే వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఇట్లా కలర్స్ చేంజ్ అవుతూనే వచ్చిందండి, ఫుల్ శారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ ఇచ్చారు కదా, మనం కింద బోర్డర్లో లెమన్ ఎల్లో కలర్ బేస్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, సేమ్ అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారనమాట. మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా మనకి ఇలాగే వస్తుంది ఫ్లవర్స్ డిజైన్తో. కింద బోర్డర్ వచ్చేసి అంటే హ్యాండ్స్ పార్ట్లో బోర్డర్ వచ్చేసి కింద లెమన్ ఎల్లో కలర్తో బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. మొత్తం ఆల్ కలర్స్ వచ్చి కలర్ఫుల్గా ఉందండి ఈ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ అలాగే బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్తో ఉన్నటువంటి శారీ అండి. మనకి మొత్తం శారీ అంతా కూడా మనకి 3 వేరియేషన్స్ చూపించారు. 3D స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఫస్ట్ పైన బోర్డర్ చూద్దాం. టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్తో బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ బ్లాక్ కలర్ బేస్ కలర్ తీసుకుని దానిపైన సిల్వర్ కలర్ కాంబినేషన్తో డాట్స్ ఉండేటట్లుగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ప్రతి ఒక్క కలర్ వేరియేషన్లో కూడా మనకి మిడిల్లో మనకి ఇదే కలర్తో మనకి డిజైన్ వస్తుంది. మనకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ వెల్వెట్ మెటీరియల్తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్, సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే సపరేట్గా అంటే పళ్ళు పార్ట్ అంటే ఏమి ఇవ్వలేదండి. మనకి 2.5 మీటర్స్ అంటే ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్లో వస్తుంది. ఈ శారీ వచ్చేసి 2.5 మీటర్స్ మాత్రం మనకి టోటల్ ఇలాగే వస్తుంది. బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ మీద అది కూడా మనకి జూట్ నెట్ ఇచ్చారు. దానిపైన మనకి బ్రాసో టైప్లో బ్లాక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. పైన మనకి ఇలా డిజైన్ వచ్చింది కదా, సేమ్ కింద కూడా సేమ్ మెటీరియల్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. జూట్ నెట్ టైప్లోనే మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్లో రెడ్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పైన కింద వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్తో ప్లెయిన్ తీసుకున్నారనమాట. అంటే మనకి 2.5 మీటర్స్ మనకి సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ పార్టీ వేర్ శారీ, చాలా బాగుంటుంది. కలర్స్ కాంబినేషన్ కూడా బ్లాక్, రెడ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఆల్ కలర్స్ కాంబినేషన్తో మనకి ఇది వచ్చేసి మనకి క్రేప్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. దాని మీద మనకి బ్రాసో టైప్లోనే డిజైన్ ఇచ్చారనమాట. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దానిపైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. మొత్తం లైన్స్ అలాగే ఫ్లవర్స్తో ఆల్ కలర్స్ ఆరెంజ్, పింక్, గ్రీన్, రెడ్ ఆల్ షేడ్స్తో మనకి డిజైన్ వచ్చింది. ఇప్పుడు మనం కట్టుకున్నప్పుడు ఏంటంటే కుచిళ్ళ పార్ట్ అంతా కూడా మంచి బ్రైట్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే షోల్డర్ పార్ట్లో కూడా మంచి లుక్ వస్తుంది. కాకపోతే అక్కడంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి బ్రాసో మెటీరియల్ ఇచ్చారు. ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. టోటల్గా బ్లాక్ ఇచ్చారండి. ఆ బ్లాక్ మీదే మనకి ప్రింటెడ్ స్టైల్లోనే మనకి వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ వచ్చింది. అంటే కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్లెయిన్ ఇవ్వకుండా అలా మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో ఏదైతే వెల్వెట్ మెటీరియల్తో బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. చాలా వేరియేషన్స్ ఉంది. మనకి మొత్తం కూడా ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు. మళ్ళీ పైన షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం అంటే ఫాలింగ్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది, స్టిఫ్డ్ మెటీరియల్ లాగా కూడా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత తెలుసా? చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. మనకి 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇప్పటి వరకు మనం పట్టు శారీస్ చూసాం లైట్ వెయిట్లో, అలాగే తర్వాత ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూసాం కదండి. ఇప్పుడు నేను మీకు హాఫ్ శారీ చూపించిపోతున్నాను. ఇది కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి కలర్స్తో డిజైన్ చేశారు. మెటీరియల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. బ్లూ కలర్ అంటే పైనంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి లేస్ ఇచ్చారు. బ్లూ కలర్తోనే మనకి లేస్ తీసుకున్నారు. పైనంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. దాంట్లోనే డిజైనర్ వేర్ అండి. మనకి ఫ్రంట్ లుక్ అంతా కూడా పైన బెల్ట్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జూట్ నెట్ టైప్లో తీసుకున్నారనమాట. మనకి ఈ ప్యాచ్ వర్క్ వచ్చేసి మనం కావాలంటే సైడ్కి ఇట్లా కందోలి టైప్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్రంట్కి కూడా మనం ఇట్లా డిజైన్ చేయించుకోవచ్చు. మనకి కొంచెం పెద్ద ప్యాచ్ వర్క్ టైప్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో స్టైల్ ఆఫ్ డిజైన్ దీంట్లో క్రియేట్ చేశారనమాట. మనకి ఆల్ కలర్స్ కూడా దీంట్లో మనకి మిక్స్ అయినాయి. అలాగే మనకి దీంట్లో చమ్కీస్ అండ్ కుందన్స్ని కూడా యాడ్ చేశారు. కింద వచ్చేసరికి మనకి లట్కన్స్ని కొంచెం స్టైలిష్గా ఉన్నటువంటి షేప్ తీసుకున్నారనమాట. లట్కన్స్ని 2 హ్యాంగ్ చేశారు. ఇక్కడ మనకి ఫుల్ ఇదంతా కూడా మనకి ఇలా వస్తుంది. అంటే మొత్తం కూడా ఎక్కువ ప్రిల్స్ టైప్లో డిజైన్ చేశారు. కింద బోర్డర్స్ చూసినట్లయితే ట్రెడిషనల్ బోర్డర్స్ ఇచ్చారు. మనకి వెల్వెట్ మెటీరియల్
కలర్తో బ్లూ కలర్ తీసుకున్నారో, అంటే మనకి స్కర్ట్ అంతా కూడా ఏదైతే కలర్స్ తీసుకున్నారో ఆ సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. తర్వాత మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్తో మనకి రిబ్బన్ వర్క్తో మనకి ఒక లేస్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి ఈ బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ బోర్డర్ వచ్చింది. ఆ థ్రెడ్ బోర్డర్ అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారనమాట. సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ రిబ్బన్ వర్క్తో ఏదైతే వచ్చిందో సేమ్ నెటెడ్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. మనకి టోటల్గా చూసినట్లయితే కలర్ఫుల్గా ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే మనం ఇంతకుముందు చాలా గాగ్రాస్ చూసాం, అంటే హాఫ్ శారీస్ చూసాం, కానీ ఈ టైప్ ఆఫ్ హాఫ్ శారీని చూడలేదు. ఇది ఏంటంటే మనకి వన్ సైడ్ అంతా కూడా కవర్ అయ్యేటట్లు, అంటే మనం ఎలా డిజైన్ చేయించుకుంటే ఆ విధంగా, అంటే మనకి కందోలి స్టైల్ కానీ లేకపోతే ఫ్రంట్ లుక్ అని పెట్టుకోవచ్చు. ఫిట్టింగ్కి వచ్చేసి మనకి సేమ్ లట్కన్స్ని ఇక్కడ మనకి హ్యాంగింగ్ పార్ట్లో ఇచ్చారనమాట స్కర్ట్కి. మరి దీని బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ మనకి బ్లూ కలర్ అండి, మొత్తం జూట్ స్టైల్లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. అంటే స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి నెక్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. అంటే ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, స్కర్ట్లో మనకి కందోలి టైప్లో మనకి వన్ సైడ్ ఇచ్చారని చెప్పేసి, దాంట్లోనే మనకి ఒక సర్కిల్ని క్రియేట్ చేశారనమాట. తర్వాత ఇటు అటు వచ్చేసి మనకి మ్యాంగోస్ డిజైన్ పింక్ కలర్ అలాగే వైలెట్ కలర్ థ్రెడ్ వర్క్స్తో వచ్చింది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్. అలాగే హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఓన్లీ థ్రెడ్ బోర్డర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇచ్చారు. అటు పైన కింద వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ బోర్డర్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఆ తర్వాత మిడిల్లో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్తో డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది హ్యాండ్స్ పార్ట్కి ఇచ్చారు. తర్వాత ఓనీ చూసినట్లయితే ఎల్లో కలర్ ఓనీ, బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో ఈ బోర్డర్స్ అన్నీ కూడా మనకి స్కర్ట్లో కింద బోర్డర్లో మనకి కంటిన్యూ చేశారు. రిబ్బన్ టైప్ ఆఫ్ బోర్డర్ ఒకటి, అలాగే మనకి ఏంటంటే గ్రీన్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ని అటాచ్ చేశారు. అంటే మొత్తం 4 బోర్డర్స్ ఇచ్చారు. అలాగే ఇంతకుముందు మనం చూసిన గాగ్రాస్కి ఏంటంటే మధ్యలో ఒక చిన్న కుందన్ని మాత్రమే సింపుల్గా ఇచ్చి వదిలేశారు. కానీ ఈ ఓనీకి అలా కాకుండా ప్యాచెస్ని ఇచ్చారనమాట. ఇట్లా సర్కిల్స్ టైప్లో మనకి ప్యాచెస్ వచ్చాయి. 4 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి లట్కన్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట, మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో. టోటల్గా చూసినట్లయితే ఫుల్ పార్టీ వేర్ హాఫ్ శారీ అండి ఇది కూడా మనకి చాలా రీజనబుల్ రేట్లోనే మనకి అందుబాటులో ఉంది. 4500 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, ఇప్పటివరకు మనం పట్టు శారీస్ చూసాం, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూసాం, తర్వాత మనం హాఫ్ శారీస్ కూడా చూసాం. ఈ శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.